రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కీలక నేతల వరుస జంపింగ్ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అయ్యారు కేసీఆర్. సిద్దిపేట జిల్లా మర్కూరు మండలంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశం నిర్వహించారు కేసీఆర్. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా క్యూ కడుతూ ఉంటే ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. కొందరు పార్టీ మారుతున్నారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇలాంటివి ఎన్నో జరిగాయని, అలాంటి వాటికి భయపడాల్సిన పని లేదన్నారు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్కు మంచి రోజులు వస్తాయని, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నేతలను తరచూ కలుస్తారని కూడా కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. రైట్, బీఆర్ఎస్ కీలక నేతల వరుస జంపింగ్ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసరంగా ఆయన భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వెళ్తున్న నేపథ్యంలో కూడా అత్యవసర సమావేశం సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఈ రోజు నిర్వహించారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ గా ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీలు మారుతున్న సిచ్యువేషన్స్ అయితే మనం ప్రధానంగా చూస్తా ఉన్నాము. కంప్లీట్ గా కూడా మనం చూస్తా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ చాలా మంది నేతలు వరుసలు పెడతా ఉన్నారు. ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యే ఏదైతే కూడా మైపాల్ రెడ్డి కూడా ఈ రోజు పార్టీ వీడనున్న నేపథ్యంలో పూర్తిగా కూడా అసలు ఏం జరుగుతుంది అన్న దానిపైన కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో కూడా పార్టీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా మంచి రోజులు వస్తాయి కాదు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారం దిశగా కూడా ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఎవరు పార్టీని వీడొద్దు, అదే కాకుండా అధైర్యపడకండి అంటూ కూడా భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.